మరో బ్రేకింగ్ ఘాట్ రోడ్లో భారీ వాహనం నిలిచిపోవడంతో నిన్న రాత్రి నుంచి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో చోటు చేసుకుంది. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళుతోన్న లాంగ్ ఛాస్ ట్రాలీ ఘాట్ రోడ్లో మలుపు తిరగలేకపోయింది. వెనక్కి వెళితే లోయ, ముందుకు కొండ ఉండడంతో లారీ ఎటు కదలలేకుండా ఉండిపోయింది. లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతూరు వైపు నుంచి రాజమండ్రి వైపు, రాజమండ్రి నుంచి చింతూరు వచ్చే ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, జీపులు, ఇతర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోవడంతో నిన్న సాయంత్రం నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా కూడా ఘాట్ రోడ్లోనే చిన్న పిల్లలతో తీవ్ర అవస్థలు పడ్డామని ప్రయాణికులు చెబుతున్నారు. మారేడుమిల్లి చింతూరు రోడ్లో నిన్న ఈవినింగ్ నుంచి ఒక ట్రాలీ రోడ్డుకి అడ్డంగా ఉండిపోవడం వల్ల ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది కలిగిందండి ప్రజలందరికీ. దానికి మేమేం చేస్తున్నామంటే నిన్న నైట్ నుంచి కూడా ఆల్రెడీ హెడ్ కదపడానికి చూసాం. అది ఇంజిన్ పార్ట్ని ఘాట్ రోడ్ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది ఉందండి ఇక్కడ. కానీ ప్రస్తుతానికి నైట్ నుంచి ఇక్కడ ఉన్న మొత్తం ఎవరైతే ప్రయాణికులు, ప్యాసింజర్స్ వీళ్ళందరూ ఉన్నారో ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఫుడ్ అది కూడా సప్లై చేశారండి చింతూరు పోలీసులు, మారేడుమిల్లి పోలీసులు. తర్వాత ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఇది క్లియర్ చేయడానికి ఇక్కడ జేసీబీస్, క్రేన్స్ తెప్పిస్తున్నామండి. మ్యాక్సిమం టుడే ఈవినింగ్ కల్లా ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి పబ్లిక్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేస్తామండి. 4 గంటలకు వచ్చాం సార్. 4 గంటల నుంచి ఈ వెహికల్ ఇలాగే ఆగిపోయాం. అది కటింగ్ అవ్వక వెనక్కి వెళ్తే లోయ, ముందుకెళ్తే కొండండి. ఆ ప్రాబ్లంలో మొత్తం అందరం నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం సార్. పొద్దున మాకు ఫుడ్ అన్ని ఆహారాలు అన్ని అందించారు. మాకు వాటర్ బాటిల్, పులిహార అన్ని ఇచ్చారన్న. ఇప్పుడు ఈ వాళ్ళకి అవుతుందో కూడా తెలియదు. ఒకటి ఉందండి, ఇప్పుడు ట్రైన్ రావాలంటున్నారు కొంతమంది. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కార్లు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలతోటి గట్రా. మేము నిన్న మధ్యాహ్నం 3 నుంచి కూడా ఇక్కడ ఆగిపోయాం. మొత్తం చాలా ఇబ్బంది పడిపోతుంది చాలా జనాలు కూడా. ఎలా అవుతుందో కూడా తెలియదు.